కలకలాన్ని రేపిందో, ఎంత సెన్సేషనల్ క్రియేట్ చేసిందో, వివాదాల్లో కూడా అదే పరిస్థితి. ఏంటి మరొకసారి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అల్లు అర్జున్ తీసుకువెళ్ళడం, సీఎం గారు అసెంబ్లీలో మాట్లాడడం, ఈయన దానికి ఏమోని కౌంటర్గా ప్రెస్ మీట్ పెట్టడం, ఇప్పుడు పోలీస్ స్టేషన్లో 20 ప్రశ్నలు అడుగుతున్నారట. మొదటి విషయం ఏమంటే అసలు ఇది ఏదో అనుకోని ఏదో జరుగుతున్నట్టు లేదా అనుకున్న దానికి భిన్నంగా జరుగుతున్నట్టు భావించడం మొదటి పొరపాటు. హైకోర్టు అల్లు అర్జున్కు ముందస్తు బెయిల్ కాదు, మధ్యంతర బెయిల్, తాత్కాలిక బెయిల్. అసలు అక్కడ కూడా క్లారిటీ ఉండాలి. ముందస్తు బెయిల్ ఇవ్వలేదు, మధ్యంతర బెయిల్ మాత్రమే ఇచ్చారు. అది ఇస్తూ వాళ్ళు చెప్పింది ఏంటి, మీరు దర్యాప్తుకు సహకరించాలి, దర్యాప్తుకు సహకరించాలనే మాట వాళ్ళు స్ట్రెస్ చేశారు. కాబట్టి దర్యాప్తు జరుగుతుంది అన్న విషయం హైకోర్టు ఉత్తర్వుల్లోనే క్లియర్గా ఉంది. దర్యాప్తు జరగాలి, దానికి అల్లు అర్జున్ సహకరించాలని. అది అక్కడ అలా ఉండగా హైకోర్టు తర్వాత ఇదంతా ఏదైనా నిశ్శబ్దంగా ఉంది అంటే లేదు. పోలీసులు పుష్ప 2 మాట్లాడారు, పోలీసులు ముందు మాట్లాడారా, పుష్ప 2 ముందు మాట్లాడారా? మళ్ళీ ప్రశ్న. ఇవన్నీ చాలా కీలకమైన అంశాలు చర్చకు రావట్లేదు. అల్లు అర్జున్ లాంటి యువ కథానాయకుడి మీద, అలాగే మంచి అల్లు రామలింగయ్య లాంటి అభ్యుదయ పితామహుడు లాంటి వాడు కాబట్టి వాళ్ళ మీద వేరే ఏముండేది లేదు. కానీ చర్చ వచ్చింది కాబట్టి మనం మాట్లాడాల్సి వస్తుంది. అల్లు అరవింద్ పెట్టినటువంటి న్యాయ నిపుణులు ఇచ్చిన సలహాల మేరకు అల్లు అర్జున్ వ్యవహరించిన తీరు వీటన్నిటికీ కారణమైందని చెప్పాల్సి వస్తుంది. వాళ్ళు చాలా సందర్భాల్లో మా లీగల్ ఎక్స్పర్ట్స్ సలహాలు తీసుకొని చెప్పము ఈ విషయాలన్నీ చెప్తూ వచ్చారు. అంటే మొదటి నుంచి మీరు కనుక తీసుకుంటే చనిపోయిన విషయం ఉదయం కానీ తెలియలేదన్న దగ్గర నుంచి, పోలీసుల దగ్గర అనుమతి తీసుకున్నారన్న దగ్గర నుంచి, అలాగే చనిపోయిందని తెలిసిన తర్వాత కూడా బయట రోడ్ షో చేశారా, అన్ని విషయాల్లో అల్లు అర్జున్ మీడియాకు చెప్పిన, బహిరంగంగా చెప్పిన, వీడియోలో చెప్పిన విషయాలు వాస్తవాల కంటే కొంచెం తేడాగా ఉన్నాయి. ఎంత తేడా ఉంది, నిజమేంత అదంతా వేరే విషయం. మరి అన్ని సలహాలు తీసుకొని ఇలా ఎందుకు చెప్పారంటే బహుశా సలహాలే పక్కదో పట్టించాయని ఒకటి అర్థమవుతుంది. ఆ సలహాల ప్రభావమే ఒక విధంగా అయిందని. ఇప్పుడు ఆయన రెండోసారి మాట్లాడిన విషయాలు, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడారు. అసెంబ్లీలో మాట్లాడింది రాజకీయమైంది. రాజకీయ పార్టీలు ఎలా స్పందిస్తాయి, ఏం జరుగుతుందని వేరే విషయం. కానీ అది అయిన తర్వాత తండ్రి కొడుకులు మళ్ళీ ముందుకు వచ్చారు. సో రిప్లయింగ్ టు ఏ అసెంబ్లీ డిబేట్ అవుట్ సైడ్ ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ మిస్టేక్స్ ఆర్ అన్నెసరీ థింగ్స్ వాళ్ళు చేసినటువంటిది అయి ఉండాలి. సో దాంతో పోలీసులకు ఇప్పుడు ఏమొచ్చింది, అల్లు అర్జున్ వ్యవహరించిన తీరు వల్ల, లేదా మాట్లాడిన తీరు వల్ల, లేదా మాట్లాడని తీరు వల్ల 2 ప్రశ్నలు వచ్చాయి. పోలీసులు చెప్పినంత తప్పు, ముఖ్యమంత్రిని తప్పుదోవ పట్టించారు. ముఖ్యమంత్రి అన్న తప్పు మాట్లాడి ఉండాలి, లేకపోతే ముఖ్యమంత్రిని పోలీసులు తమ సమాచారంతో తప్పు పట్టించి ఉండాలి. అంతకుముందే నాకు తెలియదు, చనిపోయింది తెలియదు, రెండో రోజు తెలిసిందని ఒక స్టేట్మెంట్ ఇస్తుంది. ఆయన రోడ్ షో చేశాడని ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత నేను పోలీసులతో చెప్తేనే నేను రోడ్ షో చేశానని మీరు మళ్ళీ చెప్తారు. సో ఇక్కడ పోలీసులను కోర్టు అడగాల్సినటువంటి ప్రశ్నలకు ఒక రంగం మీరు సిద్ధం చేశారు. కోర్టు మీకు ఆ రోజు బెయిల్ ఇస్తూ మీరేం మాట్లాడద్దు మీడియాతో అని చెప్పలేదు. కానీ సహజంగా బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు కేసు గురించి మాట్లాడకూడదు అన్నది ఒక ఎంప్లాయిడ్ అండర్స్టూడ్ థింగ్. కాబట్టి ఎప్పుడైతే అల్లు అర్జున్ వ్యాఖ్యలు పోలీసులు చెప్పేది నిజం కాదు అన్న ఇంప్రెషన్ ఇచ్చాయో, తప్పకుండా పోలీసులు తాము సమర్థించుకోవాల్సిన స్థితికి వచ్చింది. సో పోలీసులను డిఫెన్స్లో పెట్టింది అల్లు అర్జునే. పోలీసులను ఒక విధంగా బోన్లో పెడితే వాళ్ళు దాని మీద చెప్పారు. కానీ మనం ఇంకో విషయం కూడా గుర్తించాలి. చాలామంది కామెంట్స్ చేశారు, నేను కూడా లోతుగానే విషయం మాట్లాడుతున్నాను. నా కామెంట్స్ వైరల్ కూడా ఈ రకరకాల, అందుకని నేను బాధ్యతగానే బరువుగానే పరిశీలించి మరీ చెప్తున్నా. పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కానీ ఇతరులు కానీ మాట్లాడాల్సినంత అవసరం ఏముంది? మరి పోలీసులే తప్పు చేశారు, పోలీసులు నాకు చెప్పలేదు, పోలీసులు సలహా ఇవ్వలేదు, అసలు ఆ సమాచారమే నాకు అందలేదు అంటున్నప్పుడు ఒక డీసీపీ ఆదేశం మీద ఏసీపీ వెంటబడి మరి, ఏసీపీ ఆదేశం మీద డీసీపీ వెంటబడి మరి మీ దగ్గరికి వచ్చి చెప్పి మిమ్మల్ని పంపించేసాము అని చెప్పే వీడియోస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఫుటేజ్ వాళ్ళ దగ్గర ఉంది. కాబట్టి అల్లు అర్జున్ ఒక విధంగా చెప్పినవి సత్యదూరం అనే విషయం పోలీసులు ప్రజల ముందు పెట్టదలుచుకున్నారు, పెట్టిన తర్వాత మీడియా వాళ్ళు అడిగితే మేమేం జవాబులు చెప్పం, మీరే నిర్ణయానికి రండి అన్నారు. కాబట్టి ఇక్కడ చాలా క్లియర్గా తెలీదు లేదు అంటున్నదాన్ని. ఇంకా మూడోది ఆ అబ్బాయి శ్రీతేజ్, అతని ఆరోగ్యం, అతని సహాయం, ఇలాంటి విషయాలు. ఈ విషయాల్లో కూడా
రేవంత్ రెడ్డి అన్నారు, ఒక్కరు కూడా అతన్ని పలకరించలేదు, ఇతన్ని పలకరించడానికి. సార్ నిజంగా నేను కూడా ఖచ్చితంగా చెప్తాను, ఒక మధ్యంతర బెయిల్ వస్తే దాన్ని విజయోత్సవంలాగా జరుపుకొని ఉండాల్సింది కాదు. అల్లు అరవింద్ చాలా ఆలోచనపరుడు, జాగ్రత్త పడి ఉండాల్సింది. ఎవరో ఒకరో ఇద్దరు వర్మకి ఏదైనా కష్టం వచ్చింది చెప్పుకోలేదంటే నేను వర్మని ఫోన్ చేసి పలకరిస్తాను, లేకపోతే ఒకరో ఇద్దరు వెళ్తారు. కానీ అదొక జాతర పెట్టి మనం సినిమాలో కొన్ని సీన్స్ చూస్తాం, నాకు గుర్తు కూడా వస్తున్నాయి, ఇప్పుడు నేను చెప్పడం నాకు ఇష్టం లేదు. కాబట్టి అక్కడ ఏదో ఒక విధమైన అంతా అయిపోయింది అనుకున్నారు, ఆయన కథ ముగిసింది అనుకున్నారు. కథ ముగిలా. ఆ రోజు వచ్చినటువంటి మధ్యంతర బెయిల్ ఈజ్ నాట్ ఎండ్ కార్డ్. హైకోర్టు కూడా మీకు మధ్యంతరంగా ఇచ్చి మళ్ళీ ఉండమని చెప్పింది, దర్యాప్తు కొనసాగుతుంది, సహకరించండి అని చెప్పింది. కానీ మీరు దర్యాప్తు దాకా వెళ్లకుండా మీరు బహిరంగంగా ప్రజల ముందుకు వచ్చేసి ప్రకటనలు చేయటం అనేది మొదలుపెట్టారు. తర్వాత ముఖ్యమంత్రి మీద, ప్రభుత్వం మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఏమని? నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు అని. ఒక ముఖ్యమంత్రికి మీ మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? నేను అల్లు అర్జున్ సూపర్ స్టార్గా, లేకపోతే గ్లోబల్ అయిపోయింది పెద్ద సంచలనకర్తగా, పుష్ప 2, లేకపోతే సన్ ఆఫ్ సత్యమూర్తి, లేకపోతే ఇంకొకటి అనేక అలవైకుంఠపురం నేను ఇష్టపడతాను, అభిమానిస్తాను. కానీ ముఖ్యమంత్రిని గౌరవించిన, ముఖ్యమంత్రిని ఇష్టపడినా, ముఖ్యమంత్రి చెప్పింది అంత నిజం కాదని చెప్పడం వేరు. నా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు అంటే మీడియాలో ఏదైతే అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డి అని వస్తుందో ఒక పిక్చర్, దాన్ని మీరు ధృవీకరించారు. ముఖ్యమంత్రి మీద మీరు అభాండం, ముఖ్యమంత్రి పేరు ఎత్తినా ఎత్తపోయినా ముఖ్యమంత్రి మీద పరోక్షంగా పోలీసుల మీద మీరు ఒక అభాండం వేశారు. ఏమని? నా మీద దుష్ప్రచారం చేస్తున్నారని. అప్పటి వరకు నిజం చెప్పాలంటే పెద్ద దుష్ప్రచారం ఏం చేయలేదు. మహా అయితే యాక్టర్ వచ్చినప్పుడు తొక్కిసలాట ఉందని మేము చెప్పాము, ఆయన వినలేదన్నారు. ఇది మామూలు విషయమే. యాక్టర్లు వస్తే తొక్కిసలాట ఉండటం, అక్కడ వినకపోవడం ఇది మామూలే. కానీ దాన్ని మీరు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు, నన్ను ఏదో మానవత్వం లేని వాడిగా చిత్రిస్తున్నారు అని వాళ్ళ మీద మీరు ఒక చిత్రాన్ని ఇచ్చిన తర్వాత, ఇంత పెద్ద ఏ ప్రభుత్వం అయినా, రేవంత్ రెడ్డి కాదు ఇంకో కేటీఆరే ఉన్నాడు అనుకుందాం హోంమంత్రిగా, ఆయన ఊరుకుంటాడా? ఏదో ఇది జరిగింది ఇది. కాబట్టి పోలీసులు చెప్పింది పర్ఫెక్ట్లీ ఇన్ ఆర్డర్, వాళ్ళు చెప్పగలిసిందే చెప్పారు, మాటలు మేరలేదు. ఏదన్నా ఒక మాట ఎక్కువ మాట్లాడి ఉంటే అది మీడియా, జాతీయ మీడియా అమ్ముడుపోయింది అన్నారు ఆయన. అది కూడా క్యాజువల్ టాక్లో, మీడియా అఫీషియల్ ప్రెస్ కాన్ఫరెన్స్లో కాదు, క్యాజువల్ టాక్లో అన్నాడు ఆయన. అన్నదానికి కూడా క్షమాపణ ఆయన చెప్పాడు. కానీ ఒక అభిప్రాయం నాకు కూడా ఉంది, జాతీయ మీడియా 190% బీజేపీ తరహాలో బీజేపీ స్టోరీని ప్రచారం చేస్తుంది. అది అర్నబ్ గోస్వామి కంటే దానికి వేరే డే 1 నుంచి కూడా రేవంతే ఫ్లాప్ యాక్టర్ అని కూడా హెడ్డింగ్ పెట్టింది ఆ ఛానల్. రేవంతే ఫ్లాప్ యాక్టర్ అంట. అంటే ఏంటి? రేవంత్ వర్సెస్ అల్లు అర్జున్. సో ఇక్కడ అల్లు అర్జున్ అది తెలిసా తెలియక లేదా సలహాలకు గురైనందువల్ల అతి జాగ్రత్త అనుకోని, అతి రహస్యం పట్టబడాలని ఒక సామెత, అలాగే అతి జాగ్రత్తకు పోవడం వల్ల ఈ చర్చ శృతి తప్పి కొంచెం శృతి మించిన కథ అయింది. దానివల్ల పోలీసులు పునఃరంగ ప్రవేశం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. లేకపోతే కనుక ఆయన ఆ మధ్యంతర బెయిల్తో తన నివాసంలోనూ ఇంకో చోట అంతవరకే పరిమితమై ఉంటే సార్ ఇప్పుడు ఓపెన్ అఫైర్ అయిపోయింది. అల్లు అర్జున్కు ఏదైతే మన ప్రెస్ మీట్లో మాట్లాడిన అంశం క్యారెక్టర్ గురించి అసోసియేషన్ చేస్తున్నారు ఇవన్నీ చెప్పారు. అసలు నాకు ఎవరో చెప్పలేదు అనే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది సార్? అది కూడా ఇన్వెస్టిగేషన్ అవుతున్నప్పుడు అది బయటికి రాదు అనుకున్నారు. అది రెండు విషయాలు ఇక్కడ. అది నిజానికి మోహన్ బాబు కేసులో కూడా అది ఉంది, దాని స్వభావం వేరే అని కూడా ఆయన ప్రత్యక్షంగా చేశాడు. ఇక్కడ ఏ ఒక్కరు కూడా అల్లు అర్జున్ కావాలని చేశాడని, అల్లు అర్జున్ వల్ల జరిగిందని ఎవరు అనలేదు. తగు జాగ్రత్తలు తీసుకోలేదు, పోలీసుల సలహాలు వినలేదు, వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. మీరు ఒక మాట చెప్పండి సార్, మనం ఒక భవనంలో ఉన్నాము, ఆ భవనం బయట ఏదో జరిగింది అని చెప్తే మనం ఏం చేస్తాము? బాధ్యత కలిగిన మనుషులుగా ఒకటి అక్కడికి వెళ్ళి ఏం జరిగిందని సహాయపడడానికి, సంక్షోభ నివారణకు ప్రయత్నిస్తాం. రెండవది అక్కడి నుంచి వెళ్ళిపోయి పోలీసులకు తెలియజేసి పరిష్కారానికి చేస్తాం. కానీ విజయయాత్ర అయితే జరపరు, అక్కడ షో అయితే జరపరు. షో కంటిన్యూ అయింది. ఇన్హ్యూమన్ అంటే అనరండి దాన్ని. ఇప్పుడు వాళ్ళు కూడా మనుషులే కదండి. మీరు సూపర్ మ్యాన్ అయితే వాళ్ళు మామూలు ఆర్డినరీ మ్యాన్, చనిపోయారు. మీరు ఇప్పుడు పోలీసులు వద్దన్నారు, పోలీసులు చెప్పలేదు అంటే నేను అది కూడా ప్రశ్న వేసా. మీకు గ్లోబల్ స్థాయిలో సినిమా తీసేటంత యంత్రాంగం మీకు ఉంటుంది, ప్రతి డైలాగు ఆచితూచి రాయగలిగినటువంటి దర్శకులు, కథకులు మీ చుట్టూ ఉంటారు. కానీ ఒక అమ్మాయి బయట చనిపోయి పడిపోయింది, ఆమె కొడుకు కూడా సరిగ్గా లేడని తెలిస్తే
ఆ సీన్లో ఎలా ప్రవర్తించాలో తెలియదు మనకు. మామూలుగా ఒకసారి చూస్తే తొక్కిసలాట జరుగుతుందని అనుకుంటే ఆ విషయం జాగ్రత్త పడండి, నేను వెళ్తున్నాను, మళ్ళీ నేను రేపొద్దున నేను చూస్తాను, మామూలు హ్యూమన్ బిహేవియర్ చెప్తున్నాను నేను అని చెప్పి వెళ్దాం. దీనికి ఏం పెద్ద వేరే విశేషణాలు, కానీ అవన్నీ చేయకుండా మీరు చూపారు. అంటే రేవంత్ రెడ్డి ఏం చెప్పారో అసెంబ్లీలో దాన్నే మీరు ప్రూవ్ చేశారు. ముఖ్యమంత్రి ఏమన్నారు, మానవత్వం ఎవరైనా ఉన్న వాళ్ళు అలా చేస్తారా అన్నాడు. అదే ఆ సన్నివేశానికి పరిమితం. మీరేమంటున్నారు, నన్ను మానవత్వం లేని వాడిలాగా చిత్రిస్తున్నారు, ఆ మాట ముఖ్యమంత్రి అనలేదు. రేవంత్ రెడ్డే కాదు, ఇంతవరకు ఏ ఒక్కరు అల్లు అర్జున్కు మానవత్వం లేదని ఎవరేమనలేరు. అవసరం ఏముంది? ఒక్క మాట అయితే ఇదంతా అయిన తర్వాత మీడియాలో నేను కూడా ఒక చోటు చెప్పాను, హైట్ ఆఫ్ ఆరోగెన్స్, కొంచెం యాటిట్యూడ్ అంటున్నారు ఇప్పటి భాషలో, యాటిట్యూడ్ కొంత ఉన్నట్టుగా ఉంది, కొంచెం జాగ్రత్త పడి ఉండాల్సిందని అందరూ అనుకున్నారు. అది కూడా మీరు ఇప్పటికి కూడా దిద్దుకోలేదు. నేను అంటే ఈరోజు ఏం నాకు తెలియదు, కానీ బహుశా అల్లు అర్జున్ చేసిన మంచి పని ఏదన్నా ఉంటే ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్తాం. అవును, ఎందుకంటే నిన్న రాత్రి కూడా నేను కామెంట్ చేశాను. నిన్న కూడా మళ్ళీ న్యాయ సలహాలు అవి ఇవి అని ఆ సలహాలు విని ఈరోజు మళ్ళీ ముందే కోర్టుకు వెళ్ళి కోర్టులో మళ్ళీ దీనికోసం ప్రయత్నించి కోర్టు మళ్ళీ ఏదో ఒక విధంగా స్పందించి ఇవన్నీ జరిగి ఉంటే ఈ కథ మరింత రసభాస అయి ఉండేది. అలా కాకుండా ఆయన జాగ్రత్తగా అక్కడికి వెళ్ళటం అన్నది మంచి పని. ఇదే పద్ధతిలో కనుక వెళ్తే ఇంకోటి కూడా, మొన్న వాళ్ళ ఇంటి మీద దాడి, కొంతమంది దాడి అండి, దాన్ని ఏదో పెద్ద తెలంగాణ కోణం అని, ఉస్మానియా యూనివర్సిటీ అని, జేఏసీ అని పెద్ద పెద్ద మాటలు నేను చెప్పాను. అలాగే దాన్ని కేసీఆర్ పంపించారని, కేటీఆర్ అని కాంగ్రెస్ వాళ్ళే చేశారని బీఆర్ఎస్ వాళ్ళు, ఇవన్నీ కూడా అర్థం లేని విషయాలు ఎవరో కొంత చేశారు. చేసిన తర్వాత జాగ్రత్త పడ్డారు. అల్లు అరవింద్ ఆ రోజు మాట్లాడుతూ మేము సంయమనం పాటించాల్సిన సమయము, మేము మాట్లాడకూడదు అన్న మాట గుర్తించారు వాళ్ళు. అది మంచిది, అన్నిటికంటే బెస్ట్ అండి. కేసుల్లో ఉన్న వాళ్ళండి, మనకు తెలుసు ప్రధానమంత్రులు మాజీ ప్రధానులు కూడా కేసులు ఎదుర్కొన్నారు. సామాన్యంగా మాట్లాడరండి, ఏం మాట్లాడితే అది ఎక్కడికి పోతుందో అని. కానీ ఇక్కడ మీరు కాన్ఫ్రంటేషన్ విత్ ది గవర్నమెంట్, ఇంకెందుకండి రేవంత్ వర్సెస్ అల్లు అర్జున్ అనే ఒక హెడ్డింగ్ మొత్తం మీడియాలో వస్తుంటే, నాకేం లేదు సార్ ముఖ్యమంత్రితో నాకేం సమస్య అని మీరు ఒక్క మాట అన్నారా? అవును. ఇంకొక మాట కూడా చెప్తున్నా, నేను మొన్న కూడా చెప్పాను, ఒక ముఖ్యమంత్రి, ఇద్దరు ముఖ్యమంత్రులు చెప్పాలండి, చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కూడా, మీ సినిమా బాగా ఆడడం కోసం, డబ్బులు రావడం కోసం మీ టికెట్లు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు, చాలా సంచలనం అయింది. మీరు అందులో ముఖ్యమంత్రి పేరు మర్చిపోవడం న్యాయమేనా? ముఖ్యమంత్రి పేరు మర్చిపోతే ఇలా చేస్తారని కొంతమంది అంటున్నారు. ముఖ్యమంత్రి పేరు మర్చిపోయినందుకు కాదు కదా చేసింది, థియేటర్ దగ్గర జరిగినందుకు. రెండో రోజే కనుక చేసుంటే మీరు ఆ మాట అని ఉండొచ్చు. రేవంత్ రెడ్డి రెండో రోజో మూడో రోజో ఏదో ఒక సాకు పెట్టి చేస్తుంటే, మీరు అక్కడ ఒక ఘటన జరిగింది, ఒక ప్రాణం పోయింది, ఒక పిల్లోడు చాలా క్రిటికల్గా క్లిష్టంగా గాయపడ్డాడు, ఇప్పటికి కూడా ఏమవుతుందో ఇంకా చూడాలి. మీరు దానంటే తప్పుదో పట్టించారు, కేసు మొత్తం చర్చ మొత్తం ఒక పక్కదో పట్టించింది. దీనికి ఎవరు కారణం అనేది ఆలోచించుకోకుండా కొంతమంది, ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు, కందులు దుర్గేష్ పేరు మర్చిపోయారు, చాలామంది ఉద్దేశంలో చిరంజీవి పేరు కూడా మర్చిపోయారు ఒక దశలో. చెప్పలేదని ఇప్పుడు ఎందుకండి సింపుల్గా గోటుతో పోయేదాన్ని గొడ్డల దాకా ఎందుకు తెచ్చుకుంటాడు అల్లు అర్జున్? ఇప్పుడు మెగాస్టార్కు వీళ్ళకు విభేదాలు ఉన్నాయని మీరంటే మీడియా అంతా కథనాలు ఇచ్చింది అనుకున్నాం. మావైతే నాకేంటి విభేదాలు, అసలు ఆయనే కదా మాకు గాడ్ ఫాదర్ అని ఒక మాట అనొచ్చు కదా చాలా సింపుల్గా. తర్వాత నిజాలు కనీసం పరిష్కారం కోసము ఉన్న అపోహలతో ఏం చేయలేదు మీరు. ప్రతి సందర్భంలో అల్లు అర్జున్కు రెండు లక్షణాలు ఉన్నట్టు కనిపిస్తుంది. యంగ్ మ్యాన్ హీరో, అది కూడా టాప్ హీరో కాబట్టి చెప్తున్నాం, ఆయనకి ఇంకా భవిష్యత్తు ఉంటుంది కాబట్టి. ఒకటి క్రౌడ్ అనేదాన్ని ఎంజాయ్ చేయటం, క్రౌడ్ క్రేజ్. సెకండ్ థింగ్ కాంట్రవర్షియల్ కామెంట్స్, కాంట్రవర్షియల్ అట్మాస్ఫియర్ కొంత ఉంటే దాన్ని మీద థ్రైవింగ్ అండ్ కాంట్రవర్సీ, ఒక వివాదం ఏదో తీసుకొని వచ్చి దాన్ని చివరి వరకు దాన్ని క్లియర్ చేయకుండా దాన్ని అలా అట్టుపెట్టడం. సో ఈ లక్షణం వల్ల ఇది ఈ సమయంలో విషాద సమయం అవడంతో, రెండోది రేవంత్ రెడ్డి కూడా ఏం తగ్గేదే లేదని ఆ డైలాగ్ మీకు అంటే రేవంత్ రెడ్డి కూడా అదే డైలాగ్ తీసుకున్నాడు అక్కడ. ఎందుకు తగ్గాలి? ఒక హీరో ఎంత పెద్ద కలెక్షన్స్ ఇప్పుడు 1400 కోట్లు 1500 కోట్లు దాటాలని ఇందాక ఎక్కడో నేను చూస్తున్నాను. మీకే అంతుంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎంత ఉంటుంది? ఎవరైనా కావచ్చు ఆ ముఖ్యమంత్రి, అది చంద్రబాబు లేకపోతే జగన్మోహన్ రెడ్డి లేదా ఎవరైనా కావచ్చు. కాబట్టి ఇక్కడ కొంత స్వయంకృతం కొంత ఉంది, కొంత సలహాలు సరైనవి రాకపోవడం వల్ల కొంత ఉంది.
మూడోది రాజకీయ జోక్యం వల్ల ఒక దశలో బీజేపీ, ఒక దశలో బీఆర్ఎస్. అంటే మీకు ఎలా ఉంటుందంటే కేటీఆర్ లాంటి చాలా ఏది వారసుడు నిన్నటి వరకు చక్రం తిప్పినా మళ్ళీ రేపు తిప్పాలనుకుంటున్న ఒక నాయకుడు మీకు బలంగా మాట్లాడి రేవంత్ను బాగా ఆయన దూషించి ఇవన్నీ చేస్తే ఎంతో కొంత మీకు బలం అనిపిస్తుంది కదా. అలాగే అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఫ్యాన్స్ ఉన్నారు, ఇదంతా ఉన్నారని. సో మీరు దాంతో ఏంటంటే ఒక నిందితుడుగా కానీ ఒక నటుడుగా అన్నింటిని మించి లక్షలాది కోట్ల మంది ప్రజల అభిమానం పొందిన ఒక నటుడుగా కానీ అల్లు కుటుంబ వారసుడుగా కానీ మీరు ఎంత జాగ్రత్త అల్లుడుగా కానీ మెగా సతీమణి మేనల్లుడుగా కానీ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త మీరు తీసుకోలేదు. తీసుకోకపోగా ముఖ్యమంత్రి ఎంట్రీ పోలీసులు కూడా నిందితులను చేస్తారు. మీరు నిందితులుగా ఉండే పోలీసులు నిందితులు అంటే కోర్టు ఏం చెప్తుంది వేరే విషయం జరిగినంత వరకు. దానివల్ల ఈ పరిస్థితి వచ్చింది. పోలీస్ గాట్ ఎవరీ రైట్ టు సమన్ అల్లు అర్జున్. ఇప్పుడే కాదు, రెండోసారి గుర్తించు. ఇప్పుడు ఇందాకటి నుంచి ఒక కథ నడుస్తుంది ఏమని ఆయన మళ్ళీ సంధ్యా థియేటర్కి తీసుకుపోతారు. ఎందుకు చెప్తున్నానంటే ఇది కూడా ఎందుకు అవసరం అవుతుందంటే వర్మ, సంధ్యా థియేటర్ మీకు తెలుసు కదా, మూలకు చిన్న మెట్ల మీద నుంచి అట్లా వెళ్ళే సీన్ ఉంది, మళ్ళీ ఆయన తీసుకొస్తున్న సీన్ ఉంది, పోలీసులు విడుదల చేశారు. విడుదల చేశాక వీళ్ళు ఇంకోటి వీళ్ళంటే ఎవరో నాకు తెలియదు, ఒక వైరల్ అని ఇంకోటి విడుదల చేశారు. సో పోలీసులు చెప్పింది కాదు, దీనికి భిన్నమైనటువంటి వీడియో ఒకటి విడుదలై సర్క్యులేట్ అవుతుంది. ఇప్పుడు 2 వీడియోలు ఉన్నాయి. అంటే పోలీసులు చెప్తుంది నిజం కాదని ఇప్పటికి కూడా చెప్పే వీడియోలు తిరుగుతున్నాయి. సో ఇప్పుడున్న ఒకే ఒక మార్గం ఏమవుతుంది, సీన్ రీకన్స్ట్రక్షన్. అయితే ఇప్పుడు మీరు ఇందులో అంటున్నట్టుగా మార్నింగ్ షోనో లేకపోతే మ్యాట్నీనో నడుస్తుంటే అప్పుడు తీసుకుపోవచ్చు. దే విల్ హ్యావ్ దేర్ ఓన్ మెథడ్స్. వాళ్ళు థియేటర్తో ఒక టైం ఫిక్స్ చేసుకొని ఖచ్చితంగా చెప్పండి. రేపు కోర్టు అయినా అడుగుతుంది, పోలీసులను కూడా అడుగుతుంది, ఇది మీరు ఇదంతా చేశారా లేదా అని. అందువల్ల నేను నిన్న ఒకటి అనుకున్నా, మీతో కూడా అన్నాను నేను, ఆయన ఇంటి దగ్గర దాడి ఘటనలు పోలీసులు ఇవన్నీ అయిన తర్వాత అందరిలో కొంత సంయమనం. అల్లు అరవింద్ అన్నాడు, రేవంత్ రెడ్డి కూడా దాడులు ఇట్లాంటివి సహించను, మీరు ఎవరి మీద ఏమి చేయకండి రేవంత్ రెడ్డి కూడా చెప్పాడు. పోలీసులు కూడా మేము చెప్పాల్సింది చెప్పాము అన్న పద్ధతిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ ఏసీపీ మాజీ సస్పెండెడ్ ఏసీపీ అన్నారు, ఆయన ఒక్కడు కొంచెం శృతి మించి అనధికారికంగా మాట్లాడాడు కాబట్టి ఆయన విషయంలో చర్య తీసుకుంటారు నుంచి అంతటితో కథ కొలిక్కి వచ్చింది. కానీ ఇక్కడ రాజకీయం ప్రవేశించింది. మళ్ళీ ఈ కథను ఇలా ముగియనివ్వడం రాజకీయానికి ఇష్టం లేదు. ఆ రాజకీయం బీఆర్ఎస్ రాజకీయమా, ఆ రాజకీయం బీజేపీ రాజకీయమా, లేదా ఆ రాజకీయం యాంటీ రేవంత్ రాజకీయమా? ఎందుకంటే మీరు నిన్న చూస్తారు, నిన్న సీతక్క గారు మాట్లాడారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు, శ్రీధర్ బాబు మాట్లాడారు, చాలామంది ఏపీ వాళ్ళు కూడా విష్ణు కుమార్ రాజు అయితే పోనీ బీజేపీలో అయితే అనుకుందామంటే బీజేపీ లెజిస్లేచర్ పార్టీ లీడర్గా ఉన్న విష్ణు కుమార్ రాజు అల్లు అర్జున్ సరికాదు, ప్రభుత్వం చేసింది రైటే అని కాంగ్రెస్ ముఖ్యమంత్రిని బలపరుస్తూ బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు. సో దీంట్లో ఎన్ని ట్విస్టులు, పుష్ప కథలో కంటే దీంట్లో ట్విస్టులు చాలా ఎక్కువగా ఉన్నాయి. నా ఉద్దేశంలో సుకుమారు లేకపోతే త్రివిక్రమ్ శ్రీనివాసరావు వంటి వాళ్ళు ఎవరైతే బన్నీని సూపర్ డూపర్ స్టార్ను చేశారో వాళ్ళు కొంచెం ఈ స్క్రిప్ట్ విషయంలో కొంచెం శ్రద్ధ పెట్టి ఉండాల్సింది. కనీసం అది స్క్రిప్ట్ ఎక్కడో తప్పుతూ ఉంది, లెక్క తప్పుతుంది అన్న తర్వాత కూడా లేకపోవడం వల్ల వచ్చింది. బట్ నేను అనుకోవడం పోలీస్ స్టేషన్లో నిన్న అయితే కనుక సీతక్క మనకంతా కావాల్సిన మంత్రి గారు జై భీమ్తో పోలిక. సరే ఇప్పుడు ఏ సన్నివేశానికి ఆ సన్నివేశం తప్ప ఇప్పుడు మీరు మళ్ళీ జై భీముని రికన్స్ట్రక్ట్ చేయలేరు. ఆ రోజు ఆ విమర్శ ఉంటుంది. ఈరోజు దీనికి అల్లు అర్జున్కి ఏం సార్ ఇక్కడ ఒక్క ప్రశ్న చాలా మందిలో ఉన్నది, పుష్ప సినిమాకి అవార్డు ఇచ్చారా, అల్లు అర్జున్ యాక్షన్కి అవార్డు ఇచ్చారా? ఇప్పుడు అందులో రావణుడు ఉండొచ్చు, లేకపోతే ఇంకొక రాక్షసుడు ఉండొచ్చు, లేకపోతే ఇంకొక విలన్ ఉండొచ్చు, లేకపోతే ఒక దుర్యోధనుడు ఉండొచ్చు. ఏదైతే మనం విలన్ అనుకుంటున్నామో నెగిటివ్ పాత్రలు ఉన్నాయని ఆ పాత్రని పెట్టి అవార్డులు ఇస్తారు తప్ప ఏదో పుష్ప సినిమాకనో దీనికి కాదు కదండి. అల్లు అర్జున్కి ఇచ్చిన అవార్డుని ఏ రకంగా చూడాలి, దానికి దీనికి లింక్ పెట్టడం? యూఆర్ రైట్. ఎందుకంటే ఒక మన జర్నలిస్టు మిత్రుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మొదలుపెట్టారు ఆ అవార్డు వెనక్కు తీసుకోవాలి అని. అవార్డు అల్లు అర్జున్ అనే నటుడికి ఇచ్చారు, నటనకి ఇచ్చారు, కథానాయకుడిగా. ఆ పాత్రలో పుష్ప ఏమేమి ఉంటే అవన్నీ రామారావు గారు కృష్ణుడిగా చేశాడు, దుర్యోధనుడిగా చేశాడు, రావణాసుడిగా చేశాడు, ఇంకా కీచకుడిగా చేశాడు. ఇవన్నీ రామారావు గారికి అవార్డు ఇస్తే ఆ పాత్రలన్నింటికి ఇచ్చినట్టు కాదు.
అల్లు అర్జున్ ఆ విషయంలో కూడా తనకు జాతీయ అవార్డు వచ్చింది మొదటిసారి తెలుగు నటుడి జాతీయ అవార్డు వచ్చింది, ఇంతవరకు ఎవరికి రాలేదు, ఇంతవరకు రాలేదే అనే తపనతో నేను తీసుకొచ్చానని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఇప్పుడు అవార్డులు రావటము రాకపోవటము తీసుకోకపోవటము ఆ ప్రభుత్వాల మీద వ్యక్తుల మీద నాకే ఒక అవార్డు వస్తే నేను తీసుకోలేదు, పెద్ద అవార్డే తీసుకోలేదు. ఇప్పుడు ఏదో అనుకోండి రామారావు గారికి పద్మశ్రీ అవార్డు ఇచ్చి ఆపేశారు అక్కడే. అవును. నాగేశ్వరరావు గారికి దాదాసాహెబ్ ఫాల్కే దాకా ఇచ్చారు. ఎంజి రామచంద్రన్కు భరత్ అవార్డు కూడా ఇచ్చారు. అప్పుడు భరత్ అవార్డు అనేవాళ్ళు, భారతరత్న స్థాయిలోకి తీసుకుపోయారు. ఇదంతా ఎందుకు జరిగింది? ప్రభుత్వాలు కేంద్రంలో ఉన్నవాడు అనుకోవడం వల్ల. ఇప్పుడు కొన్ని పరిస్థితుల్లో మీకు అవార్డు వచ్చింది, మీ సినిమా కూడా హిట్ అయింది, అంతవరకు నిజమే. ఇప్పుడు వచ్చి ఆ పుష్పలో ఉన్న అంశాలన్నీ బలపరిచినట్టు అవార్డు కమిటీ, లేదా అల్లు అర్జున్ పాత్ర వేసాడంటే ఆయన పుష్పనా? అవును. ఇప్పుడు ఆయన పుష్ప కాదు, అదేదో గ్యాప్ ఇచ్చారంటే గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది అన్నట్టుగా అవార్డు వచ్చింది ఆయనకు. అంతేగాని ఆ కథ అంతా కాదు. ఆ మాట్లాడే మిత్రులు తెలుసుకోవాలి పోలీసు కథలు. రెండవది అంటే తెలివైన వాళ్ళే, నేను ఇందాక స్క్రిప్ట్ అన్నట్టుగా పుష్ప 3వ భాగం ఉందని ప్రకటించారు ఇప్పుడు. అవును. కాబట్టి మీరు పుష్ప 2 గురించి ఏదైనా మాట్లాడితే సందేశం అంటే లేదు, 3వ భాగం వస్తుంది, మేము ఫైనల్గా ఏం చెప్తామో మీరు అందులో చూడండి అని చెప్పే ఒక అవకాశం కూడా ఉంది. 3వ భాగానికి కూడా 1000 కోట్లు వస్తే 4వ భాగం తీసే అవకాశం కూడా ఉంది. అవును. అంటే విషయాలు కళ్ళ ముందు అప్పటికప్పుడు మాట్లాడితే ఒక విధంగా ఉంటాయి, వాటి లాంగ్ టర్మ్ కంటిన్యూషన్ వేరే ఉంటుంది. డెఫినెట్లీ యూఆర్ అబ్సల్యూట్లీ రైట్. హియర్ అల్లు అర్జున్ ఈజ్ అవార్డెడ్ నాట్ పుష్ప 2 ఆర్ ది స్మగ్లర్ ఆఫ్ రెడ్ శాండ్. స్మగ్లర్ను వాళ్ళేమో అవార్డు ఇవ్వలేదు. అమితాబ్ బచ్చన్ గారికి ఇస్తే దివార్ తీశాడు, హాజీ మస్తాన్ అనే స్మగ్లర్ కథ, అది పెద్ద అల్లు అర్జున్ అమితాబ్ని ఎక్కడికో తీసుకుపోయింది. అందుకని ఆనంద్లో అమితాబ్కి ఇచ్చినట్టు ఇంకోటి అది సెన్సేషనల్ హిట్ అయింది. సార్ పాత్రలో ఇదేనండి సార్ పెద్ద సమస్య మీరు తెచ్చింది. పాత్ర వేరు, కథ వేరు, రాజకీయాలు వేరు, కుటుంబాలు కులాలు వేరు, ఆంధ్ర తెలంగాణలు వేరు, వీటన్నిటినీ కలగాపులగా చేసి రుబ్బురోల్లో రుబ్బి కన్ఫ్యూజ్ చేస్తున్నారు ప్రజలను. ఎస్, అల్లు అర్జున్ ఈజ్ అన్ ఎనర్జెటిక్ స్టార్, ఎవరైనా ఒప్పుకుంటారు. సుకుమార్ ఏమన్నాడు ఉదాహరణకు, ఈ సినిమా దర్శకుడు ఈ సినిమా కంటే ముందు రామ్ చరణ్తో రంగస్థలం తీసి ఒక కొత్త వరవడి సృష్టించి తమిళియన్ రస్టిక్ రియాలిటీని తెలుగు సినిమాలో కూడా ప్రవేశపెట్టి ఇదే మాట అన్నారు చిరంజీవి. హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో ఆయన ఏమన్నాడు, సుకుమార్ రామ్ చరణ్కి అప్పుడు వస్తుంది అనుకున్నారు అందరు కూడా, ఎందుకంటే ఆ పాత్ర అదంతా వినపడని పాత్ర, తండ్రి, ఇదంతా అయింది. సినిమా కూడా బాగుంటుంది, సోషల్ జస్టిస్ అని ఒక థీమ్ మీద తీసింది. కానీ దానికి రాలేదు, దీనికి వచ్చింది. కానీ నెక్స్ట్ టైం ఈయనకు కూడా వస్తుంది అని. ఇప్పుడు ఈయనకు కూడా వస్తే ఇంకో హీరోకి వచ్చింది, మంచిదని మనం అభినందించవచ్చు. లేదు వక్రంగా చూసేవాళ్ళు అన్ని మెగాబాలకే రావాలా అని కూడా మాట్లాడవచ్చు, ఎంతసేపటికి మీ చుట్టే తిరగాలని. సరే, అక్కడ శ్రమ లేదా, అక్కడ కష్టం లేదా, వాళ్ళు అవన్నీ చేయలేదా? ఒక 3-4 ఏళ్ళు శ్రమపడి ఊరికనే ఏం రాదు సార్, ఏది ఊరికనే రాదు. నేను చెప్పదలుచుకుంది ఒకటే, సీతక్క అనడం నాకు మరీ ఆశ్చర్యం. ఎందుకంటే ఆమె మావోయిస్ట్ నేపథ్యం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. పోలీసులు, ఎన్కౌంటర్లు, మానవ హక్కులు, ఈ చాలా సమస్యలు ఉన్నాయి. అయితే ఒకటి, పోలీసులు కూడా ప్రజల్లో భాగమే. నీతో వస్తాను పోలీసు అన్న ఏదో పాట ఉండేది. కాకపోతే అల్లు అర్జున్ మాటల వల్ల పోలీసులు ఇక్కడ మేము విలన్లమా, హర్ట్ అయినట్టున్నారు. మేము చెప్పినా కానీ మీరు ఇలా చేస్తారా, ఎంతో కొంత లీనియంట్ యాటిట్యూడ్ తీసుకున్నందుకే బయటకు వచ్చాడు, తీసుకున్నందుకే కేసులో బెయిల్ ఇది బయటకు వచ్చారు. A2 A11గా ఎందుకు A2 కన్నా కూడా పెట్టుకోవచ్చు చేయొచ్చు కదా, లేదా ఇంకోటి కూడా పెట్టచ్చు కదా. ఫోకస్ అంతా A11 మీదకి వెళ్ళింది కదా సార్, వేరేది అసలు పేరు ఎక్కడ వినిపించట్లేదు. అంటే 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, విచారణ క్రమంలో అలాగే ఉండాల్సిన అక్కర్లేదు. రెండోది ఏంటంటే కాజ్ ఆఫ్ ది స్టాంపేడ్ ఆయన అక్కడికి వెళ్ళటం అనేది ఒకటి ఉంది కదా ఇక్కడ ముఖ్యమైన అంశం. రెండో చర్చ కూడా దాని చుట్టూ జరుగుతుంది కదా. కాబట్టి ఎవరిని ముందు ఎవరిని వెనుక అన్నది ఇదే ఆర్డర్లో చేయాలని ఏమి ఉండదండి. ఓకే, ఇదే ఆర్డర్లో చేయాలని ఏమి ఉండదు. అసలు ఇంకో మాట అడుగుతాను వర్మ, నేను మిమ్మల్ని, సల్మాన్ ఖాన్ లేదా సంజయ్ దత్ ఎన్ని రోజులు ఉన్నాడు? ఇప్పుడు ఒక 24 గంటలు కూడా కాకుండానే ఈ సీన్ను మరీ ఎక్కువగా పండించాలనుకోవడం వల్ల ఇంత పరిస్థితి వచ్చింది. కానీ లేకపోతే కార్లో కూర్చోబెట్టుకొని జీప్లో వాళ్ళు తీసుకుపోయి అక్కడ కూర్చోబెట్టి ఒక 24 గంటల్లో ఇట్లాంటివి మామూలుగా
సైలెంట్గా లోకీలో జరిగేవి. అంటే ఊహించని విధంగా ఇది వెళ్ళిపోయింది కదా, ఊహించని అదే హైప్, ప్రతి దాన్ని హైప్ చేయాలి. నేను ఇందాక అన్నాను కదా, క్రౌడ్స్ కాంట్రవర్సీస్ దోహదం చేస్తాయి అనే ఒక ఆలోచన కూడా దీని వెనక ఉంది. ఇప్పుడు ఆ రెండో రోజు అంత విజయోత్సవం కూడా అటువంటిదే. అంతమంది బారులు కట్టి వచ్చి చేయాల్సిన అంత లేదు. ఫోన్లో కూడా అభినందించవచ్చు. అంటే సాలిడారిటీ. ఇప్పుడు ఏమైంది ప్రశ్న, నిజానికి అక్కడ చనిపోయిన ఘటనకు దీనికి ఏం సంబంధం లేదు, కానీ చనిపోయిన వాళ్ళకు సంఘీభావం చెప్తా సానుభూతి చూపిస్తారా? అప్టాలో 14 గంటలు మాత్రం లోపల ఉంటే ఆ వ్యక్తికి సంఘీభావం అని అడిగే ఒక అవకాశం ఇచ్చారు, రేవంత్ రెడ్డికి లభించింది. ఇప్పుడు వీళ్ళు పరిశ్రమ పెద్దలు మేము వస్తాం అన్నప్పుడు నన్ను అడిగితే, ఒక శ్రేయోభిలాషిగా అడిగితే తర్వాత కలుద్దాంలేండి, ఇప్పుడు ఏముంది ఇంకా ఈ కేసు ఇది కావాలి కదా అని వీళ్ళు చెప్పుండొచ్చు. ఆలోచన వాళ్ళకి లేదు, ఇది మొదటి నుంచి లేదు. ఇప్పుడు మీరు అదే కదా, మీరు ఆ రెండో కేసు కూడా సమాంతరంగా మీరు చూస్తే మన మోహన్ బాబు కేసు కూడా మాట్లాడాం. ఆయన ఏం తక్కువ, ఆయన చాలా సినిమాలు, బట్ ఆయన కొంచెం వ్యక్తిగతంగా ఆయన అక్కడ వాళ్ళ మీద దౌష్ట్యం చేశాడు అనేది ఆయన మీద ఉన్నటువంటి వ్యవహారం. కానీ ఆయనకు కూడా మీడియా వాళ్ళంటే అక్కడ ఏం లెక్కలేదు, పబ్లిక్ అంటే దాని మీద గురించి ఏం లేదు. ఆఖరికి కొడుకే కేసు పెడుతున్నాడు. ఇప్పుడు మీరు లాజిక్ హెస్ 2 sides అని లాజిక్ చాలా ఉంటుంది. ఇప్పుడు ఆయన కూడా బెయిల్ రద్దు చేశారు, బెయిల్ ఇవ్వమని నిరాకరించారు. ఈ వార్త రాసినందుకు మీడియా మీద ఆయన దాడి చేశాడు. ఇవన్నీ అబద్ధాలు, లేనిపోనివన్నీ రాస్తున్నారు, ఎన్ని కథలు సృష్టించారు. వాళ్ళు కూడా పోలీసులు ఎలా బిహేవ్ చేయాలో మోహన్ బాబు కూడా చెప్పాడు. ఇప్పుడు ఈ కేసులో కామన్గా ఎమర్జ్ అయిన ముందుకు వచ్చిన ఒక అంశం ఏంటంటే బౌన్సర్స్. అవును, మీ సేఫ్టీ కోసం, సెక్యూరిటీ కోసం మీరు బౌన్సర్స్ని పెట్టుకోవచ్చు, అందులో ఏమీ తప్పులేదు, ఎందుకంటే ప్రజలు వస్తారు కాబట్టి. కానీ అదే సమయంలో బౌన్సర్స్ అనేవాళ్ళు అసలు ఎన్ఎస్జీ గార్డులను మించిపోయి జనం మీద విరుచుకుపడడానికి అవకాశం లేదు. ఇప్పుడు పోలీసుల మీద కూడా పడ్డారని. ఇప్పుడు ఎంతవరకు అల్లు అర్జున్ను కాపాడడానికి బౌన్సర్లే, కానీ అల్లు అర్జున్కు ప్రజలకు లేదా పోలీసులకు మధ్యలో వాళ్ళకు ఇనుప గోడలాగా మారిపోయి అది చచ్చిపోయారండి. ఇక్కడ ఉండడం ఆయన భద్రతకు మంచిది కాదండి, ఆయన వెళ్ళిపోతే మంచిది కాదని మేము చెప్తాం. కంప్లీట్ గా వాళ్ళు రౌండ్ అప్ చేసి వాళ్ళు ఇప్పుడు కాదండి, పోలీసులను కూడా కాదనే స్థితికి బౌన్సర్లు వెళ్ళిపోతే ఇంకా లా అండ్ ఆర్డర్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి? ఇది అల్లు అర్జున్ ప్రశ్నే కాదు ఇది. ఇప్పుడు మోహన్ బాబు ఇంటి దగ్గర కూడా అదే, మీరు బౌన్సర్లను వెంటనే దీంట్లో అదుపులో పెట్టండి అని పోలీసులు చెప్పాల్సి వచ్చింది. సో ఇక్కడ సెలబ్రిటీ సెక్యూరిటీ షుడ్ నాట్ బికమ్ ఎ హిండ్రన్స్ టు పబ్లిక్ సెక్యూరిటీ ఆర్ పోలీస్ అథారిటీ. పోలీస్ అథారిటీని మించి సెలబ్రిటీ సెక్యూరిటీ, ప్రైవేట్ సెక్యూరిటీ అయితే ఈ ప్రశ్నలన్నీ ఘటన ముందుకు తీసుకొని వచ్చింది. సార్, నిన్నటి నుంచి మరొక వార్త వైరల్ అవుతుంది. ఏదైతే ఈ పొలిటీషియన్స్ మాట్లాడారో, సరే ఎవరిని మనం టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు, ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు వాళ్ళకి కావాల్సిన సమాధానం లేదు. ఎవరైతే ఐ ఆఫ్ ది స్టామ్ అంటారు, తుఫానుకు బిందు ఒకటి ఉంటుంది. సో ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరే ఉంటుంది. అంటే ఏదైతే రాజకీయ నాయకులు ఈ రోజు మాట్లాడుతున్నారో, అల్లు అర్జున్ లేకపోతే ఇంకో సినిమా వాళ్ళను ఈ రకంగా టార్గెట్ చేసేవాళ్ళు, ఏదైనా ఒక విపత్తు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు లక్షలాది రూపాయలు ఇదే యాక్ట్లో డొనేషన్లు ఇస్తున్నారు. కరోనా టైంలో చిరంజీవి గారు లాంటి వాళ్ళు ఎంతో సేవ చేశారు. ఏ రాజకీయ నాయకుడు ఏ తుఫాన్లు వచ్చినప్పుడో వచ్చినప్పుడో ప్రజల ముందుకు వచ్చారు. ప్రతి వాళ్ళు కూడా వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు, సినిమా వాళ్ళనే మధ్యగా చూపిస్తున్నారు అని చెప్పి మరొక వాదన వస్తుంది. అల్లు అర్జున్ కూడా చాలాసార్లు ఇలాంటి వాటి మీద డబ్బులు ఇచ్చాడు. ఉదూద్దు వచ్చినప్పుడు లేకపోతే ఇంకో తుఫాను వచ్చినప్పుడు ఏమైనా విధ్వంసాలు జరిగినప్పుడు మేము ఉన్నామన్న భరోసా సినిమా వాళ్ళు ఇస్తున్నారు కదా. ఏ రాజకీయ నాయకులు ఇచ్చారు? వీళ్ళకి ఆ అర్హత లేదా? ఓ చర్చ ఓ థియేటర్ దగ్గర జరిగిన ఘటన, దాని పట్ల ఎలా వ్యవహరించాలి, ఎలా జాగ్రత్త పడాలి అనేది తప్ప పాలిటిక్స్ వర్సెస్ సినిమా కాదు. ముందు అది చర్చ దారి తప్పించడం మొదటి పొరపాటు. రెండవది, ఇంతమంది హీరోలు రాజకీయాల్లోకి వచ్చాక ఇప్పుడు రాజకీయాలకు సినిమాకు మధ్యలో పెద్ద గీతేం లేదు. రామారావు గారు, కృష్ణరాజు గారు, మోహన్ బాబు గారు, కోట శ్రీనివాస్ ఒక డజన్ మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉంటారు సినిమా పరిశ్రమలో. ఆఖరుకు ఇప్పుడు చర్చిస్తున్న కుటుంబంతో సహా అల్లు అర్జున్ గారి మామగారు లేదా అల్లు అరవింద్ కూడా పోటీ చేశాడు కదా. రెండు వీళ్ళలో ఎవరు రాజకీయాలకు అతీతులని నేను అడుగుతున్నా. ఇప్పుడు ఒక పార్టీ జెండా పుచ్చుకొని ఆ సమయంలో మీరు ఉండకపోవచ్చు, కానీ మీరు మీ బంధుత్వాలు, మీ స్నేహాలు ఇవన్నీ అందరికీ క్లియర్గా ఉన్నాయి. ఇంకా రెండో విషయం అండి, ఏదైనా బాధ వచ్చినప్పుడు దానం, విరాళం ఇవ్వడము, సహాయం చేయడము ఎవరి స్థాయిలో వాళ్ళు చేస్తారు. ఉడత భక్తి అన్నట్టుగా
దానికి ఎవరు ఎక్కువ ఇచ్చారో ఆ విధంగా చెప్పాలంటే, ఉన్నమాట చెప్పాలంటే ఇంతవరకు తెలుగులో అందరికంటే ఎక్కువ సాయం చేసింది పవన్ కళ్యాణ్. అవును. ఆయన ఇప్పుడు ఏ పార్టీలోనూ ఉండొచ్చు, ఏ కూటమిలో ఉండొచ్చు, ఏ సందర్భం లేకపోయినా ఆయన నిజానికి వీళ్ళందరికంటే రిచ్ కాదు. అవును. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ కంటే చిరంజీవి గారు అరవింద్ చాలా రిచ్ అయింటాడు. అవును. బట్ దాన ధర్మాలు ఎక్కువగా చేసింది పవన్ కళ్యాణ్. దాన ధర్మాలు కాదు, విరాళాలు, సహాయం అది ప్రకటించి మరి ఆయన కూడా రాజకీయాల్లో ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ కేవలం పవర్ స్టార్ అని కేవలం లేకపోతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనే 2 లక్షణాలు ఉన్నాయి. కానీ డిప్యూటీ కాకముందే ఆయన చేశాడు. కాబట్టి ఒక ఎంజీఆర్ అలా చేసేవాడు తమిళనాడులో. అలాంటి సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టింది. అలాగే సోను సూద్ చేశాడు. అవును. సోను సూద్ అదొక ఆయన ఒక ఇదేదో మిషన్ లాగా పట్టుకొని ఆయన చేస్తూ వెళ్ళిపోయాడు. ఒక కొత్త వరబడి ఆయన ప్రవేశపెట్టాడు. అట్లాంటి యాక్టర్స్ ఇంకా ఉన్నారు. సైలెంట్గా చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారని నాకు కొన్ని పేర్లు చెప్పి కొన్ని చెప్పకూడదు. కానీ అలాగే ఆ సమయంలో ఎవరెంత ఇచ్చారని ప్రజలు పోల్చి చూసుకుంటూ ఉంటారు. మనం కూడా చూస్తాం మీడియాలో. కానీ వాటి మీద మనం కామెంట్ చేయాలి. ఎందుకని అది ఎవరెవరి ఐచ్ఛికంగా స్వచ్ఛందంగా వాళ్ళు చేస్తారు కాబట్టి. అందుకని రాజకీయ నాయకుల పాత్ర, రాజకీయ నాయకులు అందరి దగ్గర అన్ని డబ్బులు ఉన్నాయా? ఇప్పుడు ఉదాహరణగా ఆంధ్రప్రదేశ్లోనే పవన్ వర్సెస్ జగన్ అనేప్పుడు చర్చ జరిపేవాళ్ళు. రామారావు గారు ఎందుకు రామారావు గారిని తుఫాను బాధితులకు మీరు ఏమి ఇచ్చారని మా మిత్రుడు సురేష్ అడిగితే ఇవ్వడానికి ఏముంది బూడిద అన్నాడు ఆయన. అదో పెద్ద డైలాగ్ అయిపోయింది. అప్పుడు నేను చెప్తుంది ఆయా సందర్భాలు, వ్యక్తులు దాని మీద ఆధారపడి ఉంటుంది. రామారావునే విరాళాలు వసూలు చేసి ఇచ్చారని పేరు కూడా ఉంది కదా. కాబట్టి రాజకీయ నాయకులతో సినిమాలు పెట్టుకోవడం అంత అది అవసరము కాదు, అది శ్రేయస్కరం కూడా కాదు. ఇద్దరు బాధ్యతగా ఉండాలి. బట్ రాజకీయ నాయకులు చట్టరీత్యా సామాజికంగా ఎక్కువగా అందే విధంగా చేయాల్సిన బాధ్యత. ఇంకోటి సినిమా వాళ్ళు ఇచ్చినా దాన్ని మళ్ళీ అమలు చేసి చేర్చాల్సింది రాజకీయ నాయకులే, మళ్ళీ రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు. కాబట్టి కానీ ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే బాధ్యతగా వ్యవహరించటము, నిజాలనే తికమక పరచకుండా చూడటము. ఎంతసేపటికి బౌన్సర్ల ద్వారా సెక్యూరిటీ, అడ్వకేట్ల ద్వారా సెక్యూరిటీ అని మా సెక్యూరిటీ అని చూసుకోవటమే కాకుండా ప్రజల యొక్క యాక్సెప్టబిలిటీ, క్రెడిబిలిటీ అనేది కూడా చూసుకోవటం చాలా ముఖ్యం. ఇప్పుడు ఉదాహరణగా ఈయనెవరు ఆర్నబ్ గోస్వామి ఫ్లాప్ యాక్టర్ అన్నాడు రేవంత్ రెడ్డిని. ఏం మాట్లాడేది? రేవంత్ రెడ్డి కూడా అన్నాడు ఐఎమ్ ఆల్సో నవ్ ఏ పొలిటికల్ యాక్టర్ అన్నాడు. పొలిటికల్ యాక్టర్ని నిజంగా యాక్టర్ అంటాము మనం? 2.5 గంటల నుంచి సంధ్యా థియేటర్ బయటకు వెళ్లే వరకు ఏం జరిగిందన్న దానిపైన ప్రధానంగా ప్రశ్న అల్లు అర్జున్ ప్రశ్నించిన డీసీపీ సెంట్రల్ జోన్ నేతృత్వంలోని బృందం. ఈ ప్రశ్నకు కూడా సైలెంట్ గానే ఉన్న అల్లు అర్జున్. ఇది సార్ వచ్చిన అప్డేట్లు. దీన్ని ఏ రకంగా రిసీవ్ చేసుకోవాలి? ఇవన్నీ మనం ఊహించడానికి అంటే ఈయన సైలెంట్ గా ఉండడం అదే నేను చెప్తుంది. ముందు మాట్లాడారు, ఆయన మీడియాలో మాట్లాడారు, పోలీసులు చెప్పింది పూర్తిగా అవాస్తవం అన్నట్టుగా చెప్పారు. అంటే మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఆ విషయాలు అంటే ఉన్నారా లేదా మనకు పూర్తి వివరాలు తెలియదు. కానీ తప్పకుండా చాలా తక్కువగా మాట్లాడి ఉండే అవకాశం ఉంది. తెలియదు, గుర్తులేదు, ఇట్లాంటివి ఎక్కువ చెప్తుంటారు. లేకపోతే ఊరికే సైలెంట్గా కూడా ఉంటారు. సైలెంట్గా ఉన్నారని కూడా వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు. ఇక్కడ సైలెంట్గా ఉండొచ్చు కానీ కోర్టులో సైలెంట్గా ఉండే అవకాశం ఆయనకు ఉండదు. ఏదో ఒక జవాబు చెప్పాలి. ఇంకొకటి కౌంటర్ క్వశ్చన్ కూడా వస్తుంది అక్కడ. మీరు చెప్పలేదు నాకు అంటున్నారు, కానీ మీకు చెప్పాము అని ఏసీపీ చెప్పిన తర్వాత మీరు ఒప్పుకోకపోతే మీ బౌన్సర్లు వెంటబడి మరి మేము చెప్పిన తర్వాత కూడా సినిమా చూసే వెళ్తానని మీరు జవాబు చెప్పారని మీకు వీళ్ళు చెప్తున్నారు అనే కౌంటర్ క్వశ్చన్ కూడా అక్కడ ఎదురవుతుంది. వీటి అన్నిటికీ కూడా జవాబు చెప్పాల్సి ఉంటుంది. ఈ లోపల ఇప్పుడు వాళ్ళు చంద్రశేఖర్ రెడ్డి గారు నిన్న గాంధీ భవన్కి వెళ్ళారని, దీపా మున్షిని ప్రియరంజ మున్షి ఉంది కదా, దాస్ మున్షి భార్య ప్రియ మున్షి, ఆమె కలుసుకోవడానికి అంత ఇష్టపడలేదని. కానీ పిసిసి అధ్యక్షుడు అయితే మా మిత్రుడు కలిశాడు, మాట్లాడాడు. ఆ మున్షితో అంత స్నేహం లేదు కాబట్టి, పరిచయం లేదు కాబట్టి తక్కువ మాట్లాడాడని చెప్పారు. నేను అనుకోవటం జాతీయ స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ రికన్సిలియేషన్, సర్దుబాటుకు సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయి, జరగాలి కూడా. ఆ కుటుంబానికి ముఖ్యంగా ఆ అబ్బాయికి తగిన సహాయం అందాలి. ఇక్కడ జగపతి బాబు వీడియో కూడా ఒకటి అయ్యారు. ఇప్పుడు ఎందుకనంటే పరిశ్రమ నుంచి స్పందించిన ఒక వ్యక్తి జగపతి బాబు మాత్రమే. అంటే అది రేవంత్ రెడ్డికి సమాధానంగా ఆయన అన్నాడు. రేవంత్ రెడ్డి
మీరు ఎంతసేపటికి ఈయన్ని పరామర్శించారు, ఈయనకేమైంది, అది ఇరిగిందే, నేను అన్నది అలా అనకూడదని మీతో నేను చెప్పాను. కానీ సారాంశం ఏమంటే ఇటు పరామర్శించారు అటు పరామర్శించలేదని. నేను వెళ్ళి కలిశాను, తెలుసుకున్నాను అన్నాడు జగపతి బాబు. మరి మిగతా వాళ్ళు మీరు అన్నట్టుగా చాలామంది చాలా చేసుకుంటారు, ఏం చేయలేదు కదా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మటుకు నిన్న వాళ్ళ అబ్బాయి దీని తరఫున 25 లక్షలు ఇచ్చారు. ఈ సమాధానాలు ఇవన్నీ మౌనం మంచిదనే సలహా ఆయనకు వచ్చి ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఏం చెప్పినా కానీ మళ్ళీ దాని జస్టిఫికేషను, దాని క్లారిఫికేషన్స్ ఇవన్నీ ఇంకా కాంప్లికేట్ చేస్తాయి. కాబట్టి కొంత సమయం తీసుకొని, ఇదిగో ఈ లోపల అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్లు కూడా జరుగుతాయి, అన్ని కేసుల్లో లాగే అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్లు ఇట్లాంటివి కూడా జరుగుతాయి. పోలీసులు కూడా కొంత ఆలోచనలో ఉన్నట్టుగా మనకి ఇప్పుడు ఏసీపీ మాట్లాడిన దాన్ని వాళ్ళు ఖండించడం కానీ, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ట్వీట్లో, ముఖ్యమంత్రి ట్వీట్లో ఒక అంశం ఉంది. ఆ ఘటనతో సంబంధం లేని పోలీసులు ఎవరూ మాట్లాడకుండా ఉండాలి, చర్యలు తీసుకోవాలని కూడా చెప్పారు. సో అందరూ టైట్ చేస్తున్నారు ఇప్పుడు. ఈ వివాదం పెరిగిపోయి ఎక్కడో దారి తప్పిపోయింది ఇది అని అటు అల్లు అర్జున్ కుటుంబం కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ చేస్తుంది. వీళ్ళు ఇలా తగ్గిద్దామని చూస్తుంటే పెంచుదామని బీజేపీ చూస్తుంది. మీరు కనుక చూస్తే బండి సంజయ్, రఘునందన్ రావు ఇలాంటి వాళ్ళందరూ కూడా విజృంభించి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆంధ్రాలో కూడా పురంధేశ్వరి గారు కూడా మాట్లాడుతున్నారు. ఇది సద్దు మనగడం కొంతమందికి ఇష్టం లేదు. దీనికి అల్లు అర్జున్ కానీ రేవంత్ రెడ్డి కానీ కారణం కాదు. మీడియాలో కొన్ని శక్తులు, అలాగే రాజకీయాల్లో కొన్ని శక్తులు, ముఖ్యంగా ఎన్డీఏ శక్తులు, బీఆర్ఎస్ సరే బీఆర్ఎస్ కేసీఆర్ కేసులాగా, మూసీ కేసులాగా, హైడ్రా కేసులాగా ఆ జాబితాలో అల్లు అర్జున్ని కూడా తమ ఎజెండాలో చేర్చుకోవాలని చూస్తుంది బీఆర్ఎస్. బట్ వాళ్ళైతే అదే నిర్ణయంతో ఉన్నట్టున్నారు. లేకపోతే చంద్రశేఖర్ రెడ్డి నిన్న కాంగ్రెస్ ఆఫీసుకు పోడు. సో వాళ్ళేమీ మార్చుకోదలుచుకున్నట్లేదు. రెండోది చిరంజీవి, పవన్ కళ్యాణ్ కీలక వ్యక్తులు. ఆయనేమో కుటుంబ పెద్ద, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, టోటల్ ఫ్యామిలీ. ఇక్కడికి వచ్చేసరికి ఒక పెద్ద హోదాలో ఉండి అన్నీ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ వాళ్ళు అంతర్గతంగా లోపల తప్ప బయటకు వచ్చి తమ ఇప్పుడు ఎటు కనపడకూడదనే ఒక నిర్ణయం తీసుకున్నట్టు మటుకు కనిపిస్తుంది. బట్ పవన్ కళ్యాణ్ ఈజ్ విత్ ఎన్డీఏ కాబట్టి ఆయనకు కూడా అటువైపే ఉండే అవకాశం ఉంది. చిరంజీవి బహుశా బయటపడడం అనేది జరగకపోవచ్చు. ఆయన ఇంట్లోకి పిలిచాడు, ఇంట్లో కలుసుకున్నాడు, అయిపోయింది. కానీ అదే నేను దీని సారాంశం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పొలిటికల్ కాన్స్పిరసీస్ మటు కొనసాగుతాయి. దీని సైలెంట్ అయిపోతే ఒక పెద్ద టాపిక్ అయిపోతుంది. ఎందుకంటే 12 రోజుల నుంచి ఇదే టాపిక్ మీద విపరీతమైన ఇది నడుస్తుంది కాబట్టి. ఇంకోటి ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మీరు ఆసక్తికరంగా చూడండి వర్మ, టికెట్ల రేట్లు ఇవన్నీ మనం చర్చిస్తుంటే ఆంధ్ర తెలంగాణ ఎగ్జిబిటర్స్ ఉభయలు సమావేశమై మీడియాతో బహిరంగంగా మాట్లాడారు. రేట్లు విపరీతంగా పెంచడం మాకు ఇష్టం లేదు, మీరు కావాలంటే మల్టీప్లెక్స్ల్లో పెంచుకోండి, మాకు దమ్మిడి రాదు దీనివల్ల. ఇంకోటి దీనివల్ల సినిమా పరిశ్రమ కూడా దెబ్బతింటుంది. ఉన్న డబ్బులన్నీ ఒక సినిమాకు పెట్టి చూసిన తర్వాత వేరే చిన్న సినిమాలు వాళ్ళు చూడడం లేదు. అంటే కౌంటర్ ఫోర్సెస్ ప్రయోజనాలు ఎలా ఉంటాయని దీన్ని బట్టి తెలుస్తుంది. మరి ప్రభుత్వాలు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది, తెలంగాణ ప్రభుత్వం ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తే ఏమవుతుంది? దిల్ రాజే వీటన్నిటికీ మూల పురుషుడిగా ఉన్నాడు. ఇప్పుడు ఆయనకు సంబంధించిన సినిమాలే 3 రాబోతున్నాయి. గేమ్ చేంజర్ అక్కడ పెట్టారు. సో ఏం జరుగుతుంది అనే విషయం ఎట్లా ఉన్నా కానీ పరిశ్రమలో ఈ సింగిల్ ట్రాక్ టూ బిగ్ సినిమాస్ ఉన్నాయి చూడండి. అతి భారీ సినిమాలకే వెళ్ళడం కాదు, మధ్యంతర సినిమాను కూడా బతకనివ్వాలి. అవును, ఇదే ఒకటి ఎక్కువ అయితే థియేటర్లు దొరకవు, ప్రేక్షకులు డబ్బులు కూడా ఖాళీ అయిపోతాయి, ఫోకస్ అంతా కూడా అలాగే ఉంటుంది అనే ఒక ప్రశ్న కూడా వచ్చింది. అంటే కొన్ని అనుకోని ప్రశ్నలను కూడా ఇంకా చివరిది చాలా అవాంఛనీయమైంది, చాలా అనారోగ్యకరమైంది. ఆంధ్ర తెలంగాణ వివాదంగా దీన్ని మార్చడం. అవును, ఇక్కడి నుంచి పరిశ్రమ ఏదో అక్కడికి పోతుంది, అదేం జరగదండి. ఎక్కడ ఉండే పరిశ్రమ అక్కడ ఉంటుంది. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇందులో ఎవరి ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళు దాన్ని నొక్కుతున్నారు. ఇవేం జరగవు. రియాలిటీ విల్ ప్రివైల్, వాస్తవికతే ఇక్కడ నిలబడుతుంది. ఈ అశోక్ రెడ్డి ఆ రోజు కూడా ఉన్నాడు. ఇప్పుడేది ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన రోజు కూడా దీని మీద అసలు ఇల్లీగల్ డిటెన్షన్ కింద దీని మీద పెడతానన్న పద్ధతిలో కూడా ఆయన రోజు మాట్లాడారు. అవేం అమలు జరగలేదు. నిరంజన్ రెడ్డి దట్వే, వీళ్ళందరూ ఎందుకు? నిరంజన్ రెడ్డికి ఢిల్లీలో కావాల్సినంత లాభం ఉంది. అందుకని నేను అనుకుంటాను 2 లెవెల్స్లో ఇది
సరే పరిష్కారం కావచ్చు రాజకీయ శక్తులు అనుమతిస్తే. సరే లేకపోతే మటుకు ఏమవుతుందో తెలీదు. కానీ దాడులు లాంటివి మటుకు జరగకుండా, దూషణలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం మటుకు చాలా ఎక్కువగా ఉంది.